వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్కు కోర్టు రిమాండ్ విధించింది. 2022లో మాచర్ల టీడీపీ ఆఫీసును తగులబెట్టిన కేసులో తురకా కిషోర్ అతని సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జైలుకు తరలించారు. వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్కు కోర్టు రిమాండ్ విధించింది. 2022లో మాచర్ల టీడీపీ ఆఫీసును తగులబెట్టిన కేసులో తురకా కిషోర్ అతని సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జైలుకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, చెప్పండి, ఈ తురకా కిషోర్ కు సంబంధించి ఆయన సోదరుడికి సంబంధించి గుంటూరు జైలుకు తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఏ కేసులు ఈయన మీద ఉన్నాయి, పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి చెందిన మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ కు మాచర్ల కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. గత వైసీపీ ప్రభుత్వంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రధాన అనుచరుడిగా పనిచేసిన తురకా కిషోర్ మాచర్ల పట్టణంలో పిన్నెల్లి సోదరులు అండ చూసుకొని ఎన్నో దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డాడు. ఈ కోవలోనే 2022న డిసెంబర్ 16వ తారీఖున టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న దోలకండి బ్రహ్మారెడ్డి తెలుగుదేశం పార్టీ ఇదేం కర్మ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి ప్రోగ్రాం చేస్తున్న సందర్భంగా తురకా కిషోర్ ఒక పథకం ప్రకారం వందలాది మందితో మారణాయుధాలు తీసుకుని వచ్చి ఆ ర్యాలీపై దాడి చేయటం, టీడీపీ వారిపై కూడా దాడులు చేసి వారిపై హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఒక 2 టీడీపీ నేతలకు చెందిన 2 ఇల్లు లూటీ చేయటం, 8 కార్లను ధ్వంసం చేయటం, 10 సంఖ్యలో ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. అదే రోజు రాత్రి మాచర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా అప్పటి పోలీసులు అసలు తిరిగి తెలుగుదేశం పార్టీ వారిపైన దాదాపు 60-70 మందిపై 307 కింద కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ఫలితాల మరుక్షణమే తురకా కిషోర్ మాచర్లో వదిలి పరారయ్యి అజ్ఞాతంలో 7 నెలలు అజ్ఞాతంలో ఉన్నారు. నిన్న హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తురకా కిషోర్ ను మాచర్ల పోలీసులు అదుపులో తీసుకొని మాచర్లో తీసుకొచ్చి ఈ రోజు మాచర్ల కోర్టులో ప్రవేశపెట్టగా అతనికి అతని సోదరుడు తురకా శ్రీకాంత్ కి 14 రోజులు రిమాండ్ విధించారు. ప్రస్తుతం వారిని గుంటూరు జిల్లా సబ్ జైలుకి అయితే తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ తురకా కిషోర్ పై ఈ దాడికి 2022లో తెలుగుదేశం పార్టీపై తగలబెట్టిన కేసే కాకుండా మా కారంపూడి సిఐ పై దాడి చేసిన ఘటన, ఎన్నికల రోజున పలువురు టీడీపీ ఏజెంట్లపై హత్యా ప్రయత్నం చేయడం, ఆ ఎన్నికల రోజున మాచర్లో వేరంగం సృష్టించడంతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలైన బొద్ద వెంకన్న, బోండా ఉమ్మాలపై కూడా హత్యా ప్రయత్నం చేసిన కేసులతో పాటు దాదాపు 10కి పైగా కేసులు తురకా కిషోర్ పై ఉన్నాయి. మరి వీటన్ని కేసుల్లో కూడా ఇప్పుడు విచారణ చేసేందుకు కూడా మాచర్ల పోలీసులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాంబశివరావు.